ఆ, ఇప్పుడు చెప్పు, నీకు ద్వేషం ఉంది నీలో, అవును. అది ఎందుకు వస్తుందని ఎప్పుడన్నా విచారణ చేసినావా? విచారణ చేయడం అంటే అది ఎందుకుంది పోల్చుకోవడం వలన ఉంది. తెలిసింది కదా, పోల్చుకోకు. దాని జవాబు అంతే కదా. ఇది ఎలాంటిదంటే, పోల్చుకోకపోతే ఇక మనం అక్కడే ఉండిపోతాం. ఎక్కడున్నా హాయిగా ఉండటం ఇంపార్టెంట్ కదా. అవును. చాలా విజయం సాధించి అశాంతిలో బ్రతికే కంటే ఏమీ సాధించకుండా ప్రశాంతంగా బతికేది మేలు కదా. రెండోది, నువ్వు ఎంత ట్రై చేసినా నీకంటే ఉన్నత స్థితిలో ఎవడో ఒకడు ఉండనే ఉంటాడు. పోలిక రకరకాలు. శారీరక పరంగా పోల్చుకున్నావు అనుకో, నువ్వు ఎప్పటికీ అమితాబ్ బచ్చన్వి కాలేవు, మహేష్ బాబులకు కాలేవు, అంటే అయిపోయానా. అది మారదు. మరి అలాంటప్పుడు మారదని తెలిసి వదిలేసావు కదా, అట్లాగే మిగతావి కూడా వదిలేరాదు. గివ్ ఇట్ ఎ ట్రై. సో చిన్నప్పటి నుంచి డీప్ రూటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని గుర్తిస్తున్నాం, కానీ ఎగ్జాక్ట్గా ఒకరిని ద్వేషించడం వల్ల కానీ పోల్చుకోవడం వల్ల కానీ అసలు మనకు వస్తున్న లాభం ఏందని మనం ఎప్పుడైనా విచారణ చేస్తే దాని నుంచి బయటపడవచ్చు. నేనంటున్నా ఏం ఉపయోగం లేదు. సరే, నాలాంటి వాడు చెప్పినా, లేకపోతే ఎవరో ప్రవచనకారులో, ఎవరో గురువో, లేకపోతే ఒక ఫేమస్ పర్సనాలిటీయో, లేకపోతే ఒక మోటివేషనల్ స్పీకరో ఎవరు చెప్పినా కూడా అది ఎందుకు ఎక్కట్లేదు అంటే ఊరికి వింటున్నారు అంతే, అంతే, ఆచరించట్లేదు. అట్లా ఆచరించట్లేదు. దీనికి సొల్యూషన్ ఏంటో తెలుసా? ఎవరిని పట్టించుకోకుండా కొంతకాలం బతకాలి, వేరే మార్గం లేదు. ఈ భూమి మీద నువ్వు ఒక్కడివే ఉంటే ఏం చేస్తావో అది నువ్వు ఇంట్లో చేయాలి, బయట చేయాలి. నువ్వు ఒక్కడు ఉంటే ఏమేం చేస్తావు చెప్పు? నేను ఒక్కడినే ఉంటే ఏదని చెప్పొచ్చుగా. ఏదైనా. నేను టీనేజర్ కాబట్టి మాస్టర్బేషన్ చేసుకుంటాను. నాకు ఏదైనా పొలిటికల్కి సంబంధించిన విషయాలు ఏమైనా ఉంటే నువ్వు చెప్పాల్సింది కాకుండా వేరేవన్నీ చెప్తున్నావు. నువ్వు ఒక్కడివే ఉంటే ఏం జరుగుతుంది అంటే, నువ్వేదో నేను చేసుకుంటావు. ఒక్కడివే ఉంటే ఏవేవో ఆలోచనలు ఇబ్బంది పెడుతుంటాయి. చూసావా, అంటే మనం ఎగ్జాక్ట్గా ఒక విషయంలోని యొక్క మూలంలోకి తొంగి చూడలేకపోతున్నాం. అదేంది, నువ్వు ఒక్కడివి ఉంటే నువ్వు ఆధారపడవంతే. నువ్వు చేసేది అది, నువ్వు చేసేది మాస్టర్బేషన్ కావచ్చు, లేకపోతే డిబేట్స్ వినడం కావచ్చు, భోజనం చేయడం కావచ్చు, లేకపోతే ముడ్డి కడుక్కోవడం కావచ్చు. ఇది కాదు నేను అడిగింది. డిపెండెన్సీ ఉండదు. ఇది కొంచెం ఎయిట్ చేయండి. పట్టించుకోకు, అంత భయపడకు. డిపెండెన్సీ ఉండదు. ఇప్పుడు నేను ఒక్కనే ఉన్నాను ఈ రూమ్లో, రకరకాల ఆలోచనలు ఉంటాయి. నేను చెప్పింది మూలం. వాట్ ఎవర్ ఇట్ మే బి, యు ఆర్ నాట్ డిపెండెంట్ ఆన్ అపాన్ ఎనీబడి అని తెలుస్తుందా లేదా? నీకు దాహం ఎత్తి ఒక్కడే ఉన్నావు, ఏం చేస్తావు? వెళ్ళి వాటర్ తీసుకుని తాగుతావు. తర్వాత నీకు ఆకలింది, ఏం చేస్తావు? బయటికి వెళ్ళి తినొస్తే, లేకపోతే మిస్ ఎవరు లేరు, బయట ఎవరు లేడు, ఒక్కడే ఉన్నావు. రూమ్లో ఏ ఆహారం వండుకొని తింటావు. వండుకొని తింటావు. తర్వాత ఇల్లంతా చెత్త ఉంది, ఏం చేస్తావు? క్లీన్ చేసుకుంటావు. ఆ తర్వాత నీ మాసిన బట్టలు ఉంది, ఏం చేస్తావు? నేనే ఉతుకుంటా. నిజంగా ఇవి చేసినావు అనుకో, అసలు నీకు వేరే ఆలోచనలు రావు. అది నువ్వు గుర్తించాల్సింది. నీకు ఖాళీగా ఉండి నీకు వస్తున్నాయి ఆలోచనలు. ఇప్పుడు నీతో మాట్లాడే కంటే ముందు నేను అంటుగడికి వచ్చాను ఇక్కడికి. ఇప్పుడు నేనున్న స్థితిలో అంటుగడగాల్సిన అవసరం ఏమాత్రం లేదు. కానీ ఖాళీగా ఉండి మనసుతో వేటినో చూసి వాటి గురించి పనికిరాని ఆలోచనలు చేసే బదులు నీకు సాధ్యమైన వాటిని చేస్తూ ఉండు. అంటూ కడగడం అనేది సాదాసీదా పని కాదు. నా బట్టలు కూడా నేను చెప్పేది, నీకు ఎవ్వరూ లేరనుకో, నీకు రోజంతా పని ఉంటుంది. ఉండి చూడు, ఒక వారం రోజులు నీకు తెలుస్తుంది. అసలు నీకు వేరే వాటి గురించి ఆలోచించేంత సమయం ఉండదు. ఇప్పుడు ఎందుకుంటుంది? నీ పనులు చాలా వరకు వేరే వాళ్ళు చేస్తున్నారు. ఇది ఒక అబ్జర్వేషన్. సో యోగి లక్షణం ఏంటంటే నీ పనులు నువ్వే చేసుకోవడం, డిపెండెన్సీ లేకుండా బతకడం. మనకు రకరకాల ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి, అందులో సగం ఆలోచనలు ఆచరించలేనివే అని తెలుసుకోవడం. ఇంకొకటి ఏమనిపిస్తుంది అంటే, ఎవరైనా డబ్బున్న వాళ్ళని చూస్తే వాళ్ళంతా లగ్జరీ బ్రతుకుతున్నారు అని నువ్వు అనుకుంటున్నావు. నీకు ఎవరైనా డబ్బున్న వాళ్ళు తెలుసా? చాలామంది తెలుసు.
వాళ్ళతో మాట్లాడావా? వాళ్ళ జీవితం బాగుందని నీకు ఎట్లా తెలుసు? ఖరీదైన ఆహారం తింటున్నారు, ఖరీదైన బట్టలు వేసుకుంటున్నారు. అయి ఉండొచ్చు, కానీ అది వాళ్ళు ఆనందంగా ఉన్నారా లేదని నీకు ఎట్లా తెలుసు? తెలియదు. మరి తెలియకుండా ఎట్లా కంక్లూజన్కి వస్తావు? ఇప్పుడు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, అతను ఖరీదైన ఆహారం ఇంపార్టెంట్, ఆహారం ఇంపార్టెంట్. ఆహారం మరి ఆహారం ఇంపార్టెంట్ నీకు కూడా ఉందిగా. దాంట్లో పౌష్టికతకి కాస్ట్కి సంబంధమే లేదు. ఒక క్యారెట్ కొనుక్కొని తిను, ₹2 పెడితే వస్తుంది. ఒక ₹20 పెడితే బ్రహ్మాండమైన పౌష్టిక విలువలు ఉన్న ఆహారం తినొచ్చు. మనకు దాని మీద ఆసక్తి లేదు కాబట్టి మనం నూడిల్స్ అవి తింటున్నాం, అది వేరే సంగతి. సో అలా పోల్చుకోవడం వల్ల ఏం జరుగుతుంది అసలు? వాట్ ఈజ్ ఇట్? ఎంతకాలం పోల్చుకుంటావు? ఎంతకాలం ఆలోచిస్తావు వేరే వాళ్ళ గురించి? దానివల్ల ఏమిటి ఉపయోగం? ఇది మాటి మాటికి ప్రశ్నించుకోవాలి. ఇది ఒక ఫ్రెండ్ ఉన్నాడు, అతనికి ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది. అది అబద్ధం అని తెలుసుకుంటే సరిపోతుంది. ఎవరు నీకు క్వశ్చన్ తెలుసా? ఈ భూమి మీద ఫేక్ వర్డ్స్లో ఒక ఫేకెస్ట్ వర్డ్ ఫాలోయింగ్. ఎవరిని ఫాలో కాడు. ఉదాహరణకి నేను కాంతిరిసాన్ని యూట్యూబ్లో ఫాలో అవుతున్నా. ఎక్కడ ఫాలో అవుతున్నా? వాడు ఇంట్లోనే ఉన్నాడుగా. ఫాలో ఫిజికల్లా సైకలాజికల్లా? సైకలాజికల్ ఫాలోయింగ్ ఉండదు. ఫాలో అంటేనే ఫిజికల్. ఎక్కడ పోతున్నారు? ఎవరెవరిని ఫాలో అవుతలేరు కదా. ఆ ఫాలో అయిన వ్యక్తులు వీళ్ళకి తెలుసా? ఆ ఫాలో ఎవరైతే ఉన్నారో సెలబ్రిటీ ఆర్ వాట్ ఎవర్, అతనికి వీళ్ళు తెలుసా? తెలియదు. ఊరికే ఒక వ్యాక్యూమ్లో అనుకుంటున్నారు. నీకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు? 5,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. అసలు 5,000 మంది నీకు తెలుసా? తెలియదు. ఊరికే తెలుసు అనుకుంటున్నావు. నీ ఇంట్లో వాళ్ళే నీకు తెలియదు, నీకు నువ్వే తెలియదు, వేరే వాళ్ళు ఏం తెలుస్తారు? ఒక వ్యక్తి గురించి ఇంకో వ్యక్తి పూర్తిగా తెలియదు. అసలు ఎవరి గురించి ఎవరికి పూర్తిగా తెలియదు. పూర్తిగా తెలియడం అంటే ఏంటో తెలుసా? ఆలోచన ఎండు కావడం అని. ఆలోచన అంటే చనిపోయినట్లు. మాకు తెలిసినట్టు కూడా. నేనేం మరణించలేదు, నాకేం ఆలోచనలు లేవు. దాని అర్థం ఏంటి? ఇక నా గురించి నాకే సంశయాలు లేవు. ఇప్పుడు అతనికి అంత ఫాలోయింగ్ ఉంది, అంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు కూడా ఉంటే ఎంత బాగుంది. ఉంటే ఏం చేస్తావు? అతను భౌతికంగా అందంగా ఉన్నాడు, అలా ఉంటే ఎంత బాగుంది. పోనీ ఉంటే ఏం చేస్తావు అనేది చూడండి. ఇప్పుడు ఉన్నదాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియనివాడు భవిష్యత్తులో వాడికి ఏదన్నా వచ్చినా వాడు దాన్ని ఉపయోగించుకోలేడు. ఇది ఒక అబ్జర్వేషన్. మళ్ళీ రిపీట్ చేస్తే ఆలోచించి ఖాళీగా ఉన్నప్పుడు, ఈ క్షణం ఉన్నదాన్ని అనుభవించలేని వాడు భవిష్యత్తులో తనకి ఏదైనా గొప్పది వచ్చినా తాను అనుభవించకుండా మళ్ళీ ఇంకేదో కావాలని ఆలోచిస్తాడు. అందుకని ఫస్ట్ ఉన్నది అనుభవించు. నీకు శరీరం ఉంది, దానికి ఒక ధర్మం ఉంది, దాన్ని చూడు. శరీరంతో ఏం చేస్తావో ఇంపార్టెంట్ తప్ప శరీరాన్ని చూసుకొని చేసేది ఏం లేదు. ఏదైతే మారదో దాని గురించి ఆలోచించి ఎంత సమయాన్ని వృధా చేస్తున్నావు? అనవసరంగా లైఫ్ని కాంప్లికేట్ ఎందుకు చేసుకుంటున్నావు? ఏం ఉపయోగం? నువ్వు 100 సంవత్సరాలు ఆలోచించిన శరీరం మారదు. ఫాలోయింగ్ అనేది ఒక అబద్ధం. దొంగలకు కూడా ఫాలోయింగ్ ఉంటుంది. దావుద్ ఇబ్రహీం కూడా లైక్ చేసేవాళ్ళు ఉన్నారు. ఒసామా బిన్ లాడెన్ని లైక్ చేసేవాళ్ళు ఉన్నారు. పనికిరాని బూతులు మాట్లాడే ఛానల్స్ కొన్ని ఉన్నాయి, వాళ్ళని ఫాలో అవుతున్నారు. దేనికి ఫాలోయింగ్? ఇంకోటి, ఇప్పుడు ఒక అతను తిడుతున్నాడంటే అది పట్టించుకోకపోవడం నా పరిధిలో ఉంది. అవును. అని నా పరిధిలో లేని అంశాలు కూడా నన్ను ఇబ్బంది పెడుతుంటాయి. ఆ పరిధిలో నువ్వు లాక్కుంటున్నావు దాన్ని అని అర్థం. దాన్ని నీ పరిధిలోకి నువ్వు తీసుకుంటున్నావు మానసికంగా. అంతకుమించి వేరే కారణం లేనే లేదు. ఎందుకు ఎప్పుడు మనం మంచిని తీసుకో? ఎందుకు సాధ్యమయ్యేదాన్ని మన మైండ్ గుర్తించదు? ఇప్పుడు నీ చేతిలో ఒక పెన్ను ఉంది, ఇక్కడనే ఒక స్టేషనరీలో పేపర్ ఉంది, లేకపోతే ఒక బుక్ ఉంది. ఎందుకు బుక్ రాయవు? నీకు చేయగలవు. అది ఫాలోయింగ్ చాలా దూరం. ఇంకోటి ఫాలోయింగ్ కోరుకుంటారు, అది పని చేస్తే వస్తుంది. పని చేయి. మరి నువ్వు శక్తిని కొనుక్కోగలవా? ఫుడ్ను కొనుక్కుంటే శక్తి వస్తుంది. ఇప్పుడు కాంతిరీసా గారు బాగా విశ్లేషిస్తున్నారు. కాంతిరీసా గారు ప్లేస్లో నేనే ఉంటే ఎంత బాగుండు,
అమితాబ్ బచ్చన్ ప్లేస్లో నేనే ఉంటుంది ఎంత బాగుండు, ఇవే ఆల్రెడీ నీ చెప్పేస్తున్నాయి. నీ ప్లేస్లో నీవు ఉన్నావు, దాన్ని ఎందుకు గుర్తిస్తలేవు? నాకు ఏ గుర్తింపు లేదు కాబట్టి. గుర్తింపు వల్ల ఏమిటి లాభం? గుర్తింపు అనేది నిజంగా ఉందా లేకపోతే ఉందని అనిపిస్తున్నదా? గుర్తింపు ఎల్లకాలం ఉంటుందా? గుర్తింపు ఉన్నవాళ్ళు ఏం చేస్తున్నారు? గుర్తింపు నిజంగా మనిషికి సంతృప్తినిస్తుందా? అసలు గుర్తించేవాళ్ళు లేకపోతే గుర్తింపు ఉందా? ఏ గుర్తింపు? ఇప్పుడు ఏదైనా విగ్రహాన్ని ధ్వంసం చేయి, మీడియాలో వస్తుంది, గుర్తింపు వస్తుంది, కానీ నువ్వు దాన్ని ఆస్వాదించగలవా? ఆస్వాదించలేను. ఎందుకు ఆస్వాదించలేను? ఆకులు గీకులు కట్టుకుని టిక్ టాక్ వీడియోస్ చేయి, గుర్తింపు వస్తుంది. బట్ ఏం చేసుకుంటావు ఆ గుర్తింపుతోటి? నీ గుర్తింపు నేను ఇబ్బంది పెడుతుంది. గుర్తింపు ఉండకూడదు, గుర్తింపు లేకుండా పోవాలి. ఒకవేళ గుర్తింపు ఉన్నా దాన్ని అస్సలు కేర్ చేయకూడదు. ఉదాహరణకు నేను ఏదో చేస్తున్నాను, నన్ను ఒక 100 మంది గుర్తించారే అనుకుందాం. నేను ఆ విషయాన్ని గుర్తించి ఇగ్నోర్ చేస్తున్నాను. నేను దాన్ని ఎప్పుడూ సెలబ్రేట్ చేసుకోను. గుర్తింపును సెలబ్రేట్ చేసుకోకూడదు. అది మీనింగ్లెస్ థింగ్ అని ఎప్పుడు తెలుస్తుంది నీకు? ఇంకోటి, నువ్వు తెలుసుకున్నా తెలుసుకోకపోయినా యు ఆర్ గోయింగ్ టు డై ఆఫ్టర్ 50 years. అందుకని నీ ఛాయిస్ అది. ఇట్లా ఆలోచిస్తూ, అంటే నీది ఒక జగ్ అనుకో, ఒక డ్రమ్ అనుకో, దాంట్లో ఎప్పుడు పక్కింటి వాడు నీళ్ళే పోస్తున్నావు. నీ నీళ్ళు ఎప్పుడు పోసుకుంటావు? నీ స్నానం ఎప్పుడు చేస్తావు? నీ మొక్క ఎప్పుడు నడుతావు? నీ జీవితం నువ్వు ఎప్పుడు జీవిస్తావు? నీ మైండ్తో నువ్వు ఎప్పుడు ఆలోచిస్తావు? అసలు నువ్వు ఆలోచించడానికి ఎప్పుడు పరాయివాడే ఆధారమా? నీవంటూ చేయాల్సిన పని అంటూ ఏది లేదా? ఎంతసేపు మనం ఎందుకు వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తామని ఎందుకు విచారణ చేయవు? అసలు ఏం కావాలి నీకు లైఫ్లో? రెండోది చిన్న సరదా ప్రశ్న, నువ్వు ఎవరైతే ఒక ఫ్రెండ్ అని చెప్తున్నావో అతను ఎందుకు తీసుకుంటున్నావు లెక్కలోకి? ఐలన్ మాస్క్ ఎందుకు తీసుకోవట్లే? ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఎందుకు లెక్కలోకి తీసుకో? రమణ మహర్షిని ఎందుకు లెక్కలోకి తీసుకో? జీన్ పాల్ సార్త్రేని ఎందుకు లెక్కలోకి తీసుకో? ఒక ఆండ్రాయిడ్ ఎందుకు లెక్కలోకి తీసుకో? స్వామి వివేకానందని ఎందుకు లెక్కలోకి తీసుకో? ఆదిశంకర్ల వారు ఎందుకు లెక్కలోకి తీసుకో? కృష్ణమూర్తిని ఎందుకు లెక్కలోకి తీసుకో? వాళ్ళ వ్యక్తిగతంగా పరిచయం లేరు కాబట్టి. ఇప్పుడు నీకెవరో ఫ్రెండ్ ఉంటుందో, అతను నీకు పరిచయం నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? పేరు తప్ప ఏం తెలుసు? అతని గురించి ఏమైనా రాయగలవా? మరి అలాంటప్పుడు అందరూ తెలియదు కదా. జస్ట్ ఒక 2-3 సార్లు హాయ్ హలో చెప్తే పరిచయం అయిపోయినట్ట, తెలిసిపోయినట్ట. మనం ఎవరో మనకే తెలియదు, పక్కవాడు మనకు ఎట్లా తెలుస్తాడు? నేను ఇంకా చెప్తున్నా, మీ ఇంట్లో ఎవరన్నా నీకు అక్కనో చెల్లెలో తమ్ముడో ఉంటే వాళ్ళు కూడా నీకు తెలియదు. మీ అమ్మ ఎవరో నీకు తెలియదు. వాళ్ళ గురించి కొన్ని విషయాలు తెలుసు. లెక్కలోకి తీసుకుంటున్నప్పుడు, ఒకరిలా అవ్వాలనుకుంటున్నప్పుడు ఎందుకు ఒక అల్టిమేట్ని లెక్కలోకి తీసుకో? వై కాంట్ యు బికమ్ ఆల్బర్ట్ ఐన్స్టీన్? ఫిజికల్గా నువ్వు ఎలాగూ మారలేవు. ఒకవేళ మార్పు మనం ఆశిస్తే సైకలాజికల్గానే. మరి ఇప్పుడు ఆల్బర్ట్ ఐన్స్టీన్, రమణ మహర్షి అన్న మానసిక స్థితులే అవి. వాళ్ళకున్న శరీర ధర్మాన్ని బట్టి వాళ్ళు ఫేమస్ కాలే. ఐశ్వర్యరాయ్ తన బాడీని బట్టి ఫేమస్ అయితే అయ్యుండొచ్చు, బట్ స్టిల్ షీ హ్యాజ్ ఇంటెలిజెన్స్. తనను అభిషేక్ బచ్చన్ పెళ్లి చేసుకున్నాడు అనుకో, ఓన్లీ శరీరాన్ని చూసి పెళ్లి చేసుకుంటాడా? తన ప్రవర్తన, తన మాట తీరు, తనకున్న ఎలాక్వెన్సీ, తనకున్న క్షమత, కార్యదక్షత, తనకున్న సమయస్ఫూర్తి, తనకున్న నిశ్చలతత్వము, తనకున్న కేరింగ్ చేసే ఒక క్వాలిటీ, ఇట్లాంటి వాటిని చూసి చేసుకుని ఉండవచ్చు. సో మనం ఎందుకు ఎప్పుడు పనికిరాని లఫ్ట్గాళ్ళని మనం ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నాం? వివేకానందుని కావాలనుకోరాదు? తాత్కాలికంగా ఆనందం ఉంది కాబట్టి దాంట్లో తాత్కాలికమని తెలిసిన తర్వాత ఎందుకు కోరుకుంటున్నావు? జవాబులు బాగానే చెప్తున్నావు, కానీ దాని మీద నువ్వు నిలబడకపోతే ఎట్లా? ఈ ద్వంద్వత్వం ఉంది, డ్యూయాలిటీ ఉంది. ఉందని తెలిసినప్పుడు బయటపడి, ఉందని చెప్పినప్పుడు బయటపడి ఏముంది? ఉందని చెప్తే బయటపడు, ఏముంది అందులో? సో అన్నీ తెలుసు మానసికంగా, కానీ ఆచరణలో ఏమీ తెలియదు, శూన్యం. అది నీ పరిస్థితి కదా, చాలామంది పరిస్థితి అంతే. ఏదేదో ఆలోచిస్తారు, ఏమీ చేయలేరు. ఆలోచన ఏమో ఎవరెస్ట్ ఎక్కాలని ఉంటుంది, ఇల్లు కూడా ఎక్కరు. ఊరవతల గుట్ట కూడా ఎక్కరు. ఊరవతల గుట్ట ఎందుకు ఎక్కరంటే ఎవరు గుర్తించరు కాబట్టి. కానీ ఎవరెస్ట్ ఎందుకు ఎక్కుతారంటే గుర్తింపు వస్తుంది కాబట్టి. ఈ గుర్తింపు అనే ఈ మాయ ఎట్లా స్టార్ట్ అయింది?
నిజంగా చాలా బాల్యం నుండి ఏర్పడవచ్చు. ఏర్పడ్డది అనుకో, దాన్ని ఎవడు క్యారీ చేయమన్నాడు? నీకు ఎవరన్నా తుపాకీ పెట్టి చెప్తున్నారా చిన్నప్పటి నుంచి ఏవైతే ఏర్పడ్డాయో వాటిని వదిలించుకో? నీకంటూ ఒక గుర్తింపు ఉండాలి, నీకంటూ ఒక జాబ్ ఉండాలి. గుర్తింపు ఉందిగా, ఆధార్ కార్డు లేదా నీకు? అది సరిపోదా? ఇంకోటి గుర్తింపు అంటే సంఖ్యనే కదా. ఇప్పుడు చిరంజీవి ఉన్నారనుకో, 1 కోటి మంది గుర్తించారు అతన్ని. సూపర్ స్టార్ రజనీకాంత్ 2 కోట్ల మంది గుర్తించారు. బియాన్స్ని ఒక 10 కోట్ల మంది గుర్తించారు. అలెన్ మాస్క్ని ఒక 20 కోట్ల మంది గుర్తించారు. ఒక జబర్దస్త్ స్టార్ని 10 లక్షల మంది గుర్తించారు. ఆ తర్వాత ఇంకా చిన్న చితక యూట్యూబర్ని ఒక 5 లక్షల మంది గుర్తించారు. మీ వీధిలో ఉన్న కార్పొరేటర్ని 1000 మంది గుర్తించారు. నిన్ను ఒక 20 మంది గుర్తించారు. అన్నీ గుర్తింపులే కదా, అయిపోయా. నువ్వు పోల్చుకుంటేనే చిక్కు వచ్చింది. ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంది. ఇప్పుడు నువ్వు వస్తుంటే మా అబ్బాయి వస్తున్నాడు, మీ అమ్మ గుర్తిస్తలేదా? సరిపోదా అది? అనే సమస్యలు పోల్చుకోవడం వల్ల తెలిసినప్పుడు ఎందుకు పోల్చుకుంటున్నావు అది చెప్పు నాకు. అదొక తెలుసు అని మాత్రమే తెలుసు, కానీ దాని నుండి బయటపడాలి. బయటపడాలంటే ఆచరించాలి కదా. నువ్వు చెప్తున్నది ఎలా ఉందంటే, నేను మొత్తం ముళ్ళున్న దారిలో నడుస్తున్నాను, దానివల్ల నాకు గాయాలవుతున్నాయి. తెలుసు నాకు ముళ్ళు గుచ్చుకోవడం వల్ల కాలికి గాయమవుతుందని, కానీ నేను ప్రతిరోజు ముళ్ళు చెప్పులు వేసుకోకుండానే పోతున్నాను. నాకు గాయాలు కావద్దంటే ఏం చేయాలని అడుగుతున్నావు. మొత్తం నువ్వే చెప్తున్నావు. ద్వేషం ఎందుకు వచ్చిందంటే పోలిక వల్ల, తర్వాత పక్క వాళ్ళతో ఎందుకు పోల్చుకుంటున్నావు అంటే గుర్తింపు వల్ల. ఆ గుర్తింపు నిజమా అబద్ధం అంటే అబద్ధం. నాలో ద్వైతం వచ్చింది అని నువ్వే చెప్తున్నావు గొప్ప గొప్ప మాటలు. అన్నీ తెలిసిన తర్వాత ఇంకా తెలిసేదేముంది? ఇప్పుడు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఇస్తాడబ్బా, ట్యాబ్లెట్ వేసుకుంటావా వేసుకోవా నీదే చాయిస్, డాక్టర్కి సంబంధం లేదు. ఇగో వంకాయ తినకు, నీకు దురద వస్తుంది, వంకాయ తింటే దురద వస్తుంది అని చెప్పాడు డాక్టర్. ఇంటికి వెళ్ళి వంకాయ తింటా అంటే డాక్టర్ ఏం చేస్తాడు? సో పోల్చుకోవడం అనేది వద్దు అని నేను చెప్పాను. నువ్వు పోల్చుకుంటే అది నీకే ప్రాబ్లం. కానీ ఒకటైతే బ్యూటిఫుల్ థింగ్, ఈ భూమి మీద మన శరీరం చచ్చిపోతుంది కాబట్టి అది నిజంగా చాలా గొప్ప విషయం. లేకపోతే లైఫ్ అంతా అసలు చావు అనేది లేదనుకో, చస్తాం లైఫ్ అంతా పోల్చుకొని. అద్భుతం, చాలా అద్భుతం. లేకపోతే ఉంటే టార్చర్ ఉంటుంది జీవితం. అందుకని ఆలోచించు, నువ్వేం చెప్తున్నావు అది అందులో 1% లేదా ఒక అంశాన్ని ఆచరించి చూడు. ఎంతకాలం ఇట్లా షాలో వర్డ్స్ మాట్లాడతాం, ఎంతకాలం ఊరికి ఇట్లా మాటలుగా ఉపయోగిస్తాం, మరి ఎందుకు ఆచరించి? అదే లోతు లేని మాటలు, బలం లేని మాటలని. ఒకటి భయాలు ఉంటాయి కొన్ని. ఉదాహరణకు డ్రైవింగ్ చేయాలంటే భయం, చేయకు. ఇంటి దగ్గర చేస్తా, కానీ ట్రాఫిక్లో చేయాలంటే ఎవరు ఇచ్చేస్తారేమో, ఇచ్చేస్తే వాళ్ళు ఎవరు అంటారు. కరెక్టే. అప్పుడు ఆ భయం ఎట్లా పోతుంది? అదే తెలియట్లేదు. కళ్ళు మూసుకొని పో. నేను అంటుంది అది. భయం ఉందని గుర్తించిందో, ఊర్లో భయం లేదు, సిటీలో భయం ఉంది. ఇంతమంది నడుపుతున్నారు కదా, ఆడమ్మగా విమానాలు కూడా నడుపుతున్నారు కదా. అంటే వాళ్ళ ద్వారా నువ్వేం తెలుసుకుంటున్నావు? ఒకసారి మా మిత్రుడు ఒక మంచి ప్రశ్న అడిగాడు నన్ను, రంగానే అడిగాడు. ఏమడిగాడంటే, మామ ఒక అతను ఎవరెస్ట్ ఎక్కాడు కదా, అతను ఎక్కడం వల్ల మన ఏం సందేశం వచ్చింది అని అడిగాడు. నేను నీ ప్రశ్న నాకు అర్థం కాలేదన్న. అంటే ఒకప్పుడు ఎవరెస్ట్ ఎక్కలేదు, రీసెంట్ టైమ్స్లో ఎవరెస్ట్ చాలామంది ఎక్కారు. అలా ఎక్కడం వల్ల ఏం తెలుస్తుంది, వాళ్ళు ఎక్కి ఏం చెప్పాలనుకుంటున్నారు అని అడిగాడు. నేను నాకు ప్రశ్న ఇప్పుడు అర్థమైంది కానీ నాకు జవాబు స్ఫురించట్లేదు, నువ్వే చెప్పు మామ అన్నాను. అప్పుడు అతను అద్భుతమైన జవాబు ఇచ్చాడు. ఎవరైనా ఎవరెస్ట్ ఎక్కొచ్చని చెప్తున్నారు వాళ్ళు, అంతే. సో ఎవరైనా ఎవరెస్ట్ ఎక్కొచ్చని చెప్తున్నారు అంతే వాళ్ళు. అట్లా ఇప్పుడు ఎవరైనా హ్యాపీగా ఉండొచ్చని నేను చెప్తున్నాను, ఎవరైనా అందంగా ఉండొచ్చు పోల్చుకోకపోతే అని నేను చెప్తున్నాను. ప్రతి మనిషికి ఒక శరీరం ఉంది, దానికి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఆ శరీరానికి ఒక శక్తి ఉంది, దానికి ఒక మైండ్ ఉంది, దాన్ని ఉపయోగించి ఏదో ఆలోచించాలి, ఏదో నేర్చుకోవాలి అని ఎవరైనా చేయొచ్చు. ఇక్కడ గొప్ప పనులు ఏమీ లేవు, ఎవరికి సాధ్యమైంది వాళ్ళు చేస్తున్నారు. అల్లు అర్జున్ పుష్ప చేశాడంటే వాళ్ళకి అతని వాతావరణం ఉంది. ఆచరించకపోవడానికి కారణం బద్ధకమా? తెలీదు, దానికి కూడా జవాబు నువ్వే చెప్పు. నీకు బద్ధకం ఉందని నేను అనుకోను. అక్కడ బద్ధకం ఉంటుందో నా దగ్గరికి ఎందుకు వస్తావు? బద్ధకం ఏమీ లేదు, కానీ 100% ఇంకా తెలియాలి. వాట్ ఈజ్ లైఫ్ ఫర్, మనం ఎందుకు జీవిస్తున్నాం అనేది రూఢిగా తెలియాలి.
ఎంతసేపు వేరే వాళ్ళతో పోల్చుకొని అట్లా చచ్చిపోతామా? లేకపోతే సక్సెస్ అయ్యామో లేదో, ఒకరు గుర్తించారో లేదో, బట్ నాకు సాధ్యమైంది నేను చేస్తానని అనుకుంటామా? ఏమిటది అని మనం ఫిగర్ అవుట్ చేస్తే బాగుంటుందేమో నా ఆలోచన. నువ్వు ఆలోచించు. సో నీకు జవాబులు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు మొత్తం చెప్పిన దాంట్లో ఒక్కటి ఆచరించు చాలు. పోల్చుకోకుండా ఉండు. అది కొంతమేరకు తగ్గింది. తగ్గడం కాదు, 21 days గోడ మీద రాసుకో. 21 days పగలు రాత్రి, మెలకువలో, నిద్రలో, కలలో, పనిలో ఉండాలి. ఆ టైంలో సాక్షాత్ పరమేశ్వరుడు వచ్చిన 21 రోజుల వరకు నేను మీతో మాట్లాడలేనండి, నేను చిన్న పనిలో ఉన్నానని చెప్పాలి. ఆ టైంలో పెళ్ళి వచ్చింది, నేను రానండి అని చెప్పాలి. ఆ టైంలో ఎవరు చచ్చిపోయారు, నేను రానని చెప్పాలి. లేదా అక్కడ కూడా వచ్చి నేను ఒక పని చేసుకుంటాను, దానికి నాకు వెసులుబాటు ఉందంటే వస్తానని చెప్పాలి. అట్లాంటి ఒక స్థిర చిత్తం ఉంటే 21 రోజుల ముందు ఇలా ఉంది కదా, 21 రోజుల తర్వాత నీ మైండ్ కొత్త మైండ్గా మారిపోతుంది. మన పూర్వీకుల యొక్క అనుభవ సారాంశం ఏమిటంటే 21 రోజుల్లో కొత్త మనస్సుని, 3 నెలల్లో అంటే 90 రోజుల్లో కొత్త శరీరాన్ని సృష్టించుకోవచ్చు అని చెప్తున్నారు. నేను చెప్తున్నాను అది సత్యం. 90 రోజులు నువ్వు జస్ట్ ఆహారాన్ని మార్చు. 90 రోజుల తర్వాత యూ హ్యావ్ ఎ న్యూ బాడీ ఆల్ టుగెదర్. కంప్లీట్గా లోపల ఉన్న నీ మెటబాలిజం కొత్త శరీరాన్ని నిర్మించుకుంటుంది. పాత శరీరాన్ని మొత్తం డిజాల్వ్ చేసుకుంటుంది. కొత్త శరీర కాంతి వస్తుంది. నీ ఆర్గాన్స్ అన్నీ నిత్య నూతనంగా జవసత్వాలతో అట్లా శక్తితో తొణికిసలాడతాయి. 21 రోజులు ఒకే అంశాన్ని స్మరణలో పెట్టుకొని మనం కనుక పని చేస్తే, అంటే దాని అర్థం ఏంటి? ఆ విషయం గురించే మాట్లాడాలి, ఆ విషయానికి సంబంధించిన విషయాలు చదవాలి, ఆ విషయానికి సంబంధించిన విషయాలు చూడాలి, ఆ విషయానికి సంబంధించిన విషయాలు ఆలోచించాలి, ఆ విషయానికి సంబంధించిన విషయాలు ఆచరించాలి. ఎక్కడన్నా బయటకు వెళ్తే ఆ విషయం గురించే వెళ్ళాలి. అప్పుడు అది స్థిరపడుతుంది. మీరు ఏమంటున్నారంటే దేని పట్ల భయం ఉందో అదే చేయమంటున్నారు. అవును, కానీ ఫస్ట్ స్టెప్పే పడట్లేదు. పెట్టుకో, అనుకొని పోవాలి. ఇంకా మళ్ళీ ఎప్పుడు వస్తావు? పోస్ట్ ఆఫీస్ ఇచ్చేసినావా? ఓకే, రైట్. అమ్మా ఇగో తెప్పించిన పట్టు, మనం చేసేయచ్చు ఈరోజు సాయంత్రం. సో సారాంశం ఏంది? పోల్చుకోకు. ఒకటి 21 రోజులు ఏదైనా ఒక పని పెట్టుకొని, ఏదైనా ఇట్లానే ఉండండి, 24 hours ఆ పనిలో ఉండాలి. లేదా కొన్ని పనులు పెట్టుకొని ఆ పనుల్లో ఉండాలి. చిన్న చిన్న పనులు పెట్టుకోవాలి. ఇల్లు క్లీన్ చేయడము, బట్టలు ఉతకడము, కూరగాయలకు నడుచుకుంటూ పోవడము, నడుచుకుంటూ రావడము, మెల్లగా నడుచుకుంటూ పోవడం, మెల్లగా నడుచుకుంటూ రావడము, ఒక కొత్త పాట నేర్చుకోవడం. నువ్వు అసలు ఖాళీగా ఉండొద్దు. ఆ 21 రోజులు అందరికీ చెప్పేసి, 21 రోజులు నేను భూమి మీద పుట్టిన సంవత్సరం లేదు, మొట్టమొదటిసారి 21 రోజులు ఒక పని చేద్దామని నిర్ణయించుకున్నా. అందుకని ఆ పనిలో ఉంటాను, డోంట్ డిస్టర్బ్ మీ అని చెప్పేస్తే కొత్త మనసు పుడుతుంది అనమాట. అదర్వైజ్ ఇదే ఆలోచనలు 20 ఏళ్ళ తర్వాత కొంచెం గడ్డం తెల్లగా అవుతుంది. ఏంటంటే అంత బాగానే ఉంది, కానీ మా ఫ్రెండ్ ఫేమస్ ఎంత, నేను ఫేమస్ కాలేకపోయాను. ఎలా ఉన్నాడు? బాగున్నాను. పోల్చుకోదని తెలుస్తుంది కానీ ఎంత ఎలా చేయాలో రావట్లేదండి. మళ్ళీ 30 ఏళ్ళు అయింది, బండి నడపడం నాకు భయమే, ఇంకా నడపలేదు ఈ మధ్యన. ఇది చెప్తావు నువ్వు. అట్లా చెప్పకూడదంటే ఓషో చెప్పేవాడు, యూ హ్యావ్ టు టేక్ ఏ క్వాంటమ్ లీప్ అనేవాడు. క్వాంటమ్ లీప్ అంటే ఒక్కసారి శక్తి కూడా తీసుకుని దుంకాలి అవతలకి, ఏదేది ఉంటే అది అవుతుంది. అట్లా ఎంతసేపు ఊగిసలాడతాం. కరకే దేఖనా చాహి. నీకు అంతా తెలుసు, ఇప్పుడు నువ్వు చేయాల్సిందే మిగిలింది. అంతా తెలుసు కానీ కొన్ని ప్రశ్నలు అవన్నీ అక్కర్లేదు, పోల్చుకోకు. అంత కూడా కాదు, అన్నిటికంటే ముఖ్యమైనది భయం ఉంది, తీవ్రమైన భయం. ఇప్పుడుందా భయం? నా ఫ్రెండ్ ఏమంటాడంటే, అసలు వాళ్ళ నదులే ఫ్రెండే వాడు, నా సాయం చేద్దరికి వచ్చిండు. ఓకే, నాకు బయటికి వెళ్తున్నా అంటే నా బండి వేసుకొని వెళ్ళినాడు, నాకు డ్రైవింగ్ రాదు. ఆటోలో పో. నీకు పని కావడం ముఖ్యం, బండి వేసుకోవడం ముఖ్యం? పని కావడం ముఖ్యం. ఆటోలో పో. నువ్వు మూలాన్ని పట్టుకుంటలేవు, నువ్వు సూపర్ఫిషియల్ విషయాలే చెప్తున్నావు. ఇగో స్పూన్తో తింటే ఏమి, చేతితో కలుతుంది, 2 చేతులు ఇరిగిపోయినాయి, తినవా? ఎవరు తినిపించేవాళ్ళు లేరు, తినవా? కుక్కలాగా వంగి తింటావు నువ్వు. అట్లా తిని చూడు. కానీ నాకు అది వస్తే బాగుండు, కానీ దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలని. ఓవర్కమ్ చేయకు.
ఒప్పుకో, నేను జీవితంలో బండి నడపడని చెప్పు, ఏమవుతుంది? యాక్సెప్ట్ చేయి. ఇక బయటకు వెళ్తావు, ఫ్రెండ్కి 50 రూపాయలు ఇచ్చి తీసుకొని పో. ఫైండ్ ఏ వే, పోరాడకు. నువ్వు డెస్టినేషన్ చేరడం ముఖ్యం. విమానం పోయే వాళ్ళంతా ఫ్లైట్ నడుపుకొని పోతున్నారు, ఎవడో నడిపితే ఎక్కి కూర్చొని పోతున్నారుగా. అందుకని నీకు అంతా తెలుసు, ట్రై కర్కే దేఖో.